Good morning, all of you. How are you? Hope you are doing well. In our today's session, we are going to discuss AS20. What is that? Earning per share. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటన్న? ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ రేషియో. ఇది ఒక ఫినాన్షియల్ రేషియో అట. దేనికి ఉపయోగిస్తాం? ఒక ఎంటిటీ యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేసి వేరే ఎంటిటీ యొక్క పెర్ఫార్మెన్స్తో దాన్ని కంపేర్ చేయడానికి ఈ ఎర్నింగ్ పర్ షేర్ అనే ఫినాన్షియల్ రేషియోని మనం ఒక టూల్గా ఉపయోగించుకుంటాం. అంటే ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వేరే దాంతో కంపేర్ చేస్తే దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ పర్టికులర్ కంపెనీ ఈజ్ పెర్ఫార్మింగ్ బెటర్ దెన్ దిస్ కంపెనీ. మరి అటువంటిప్పుడు ఏం చేస్తుంటుంది? ఏ కంపెనీ అయినా, ఏ ఎంటిటీ అయినా సరే తన యొక్క ఎర్నింగ్ పర్ షేర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కువ చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఎర్నింగ్ పర్ షేర్ని ఎక్కువ చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారే అనుకోండి, అటువంటిప్పుడు కంపేరింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్ అనే ఆబ్జెక్టివే మీనింగ్లెస్గా అయిపోతుంది. అందుకని AS20 పిక్చర్లోకి వచ్చింది. AS20 ఏం చేసిందయ్యా అంటే, AS20 ప్రిస్క్రైబ్స్ ఏ కామన్ పారామీటర్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ఎర్నింగ్ పర్ షేర్. ఎవరైనా సరే ఎర్నింగ్ పర్ షేర్ కనుక కంప్యూట్ చేయాలంటే వారికి సంబంధించి ఒక కామన్ పారామీటర్ని ప్రిస్క్రైబ్ చేసింది. ఇప్పుడేంటి, ఏ ఎంటిటీ అయినా సరే ఎర్నింగ్ పర్ షేర్ కనుక కనుక్కోవాలన్నట్లయితే దే హ్యావ్ టు ఫాలో ది గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ AS20. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి గైడ్లైన్స్ని కనుక ఫాలో అవుతూ ఎర్నింగ్ పర్ షేర్ని కనుక కంప్యూట్ చేసినట్లయితే దెన్ వీ కెన్ కంపేర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్. ఇస్ ఇట్ క్లియర్ నానా? వెరీ గుడ్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ AS20 ఏంటి ఇప్పుడు? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ AS20 ఈజ్ టు ప్రిస్క్రైబ్ a common parameter for computation of earning per share and presentation of such earning per share in financial statement. దీనివల్ల ఏమవుతుందంట, ఇట్ ఫెసిలిటేట్స్ ద కంపారిజన్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ వన్ ఎంటిటీ విత్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. అలాగే కాదంట, వీ కెన్ కంపేర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది సేమ్ ఎంటిటీ ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ పీరియడ్స్. లాస్ట్ ఇయర్లో దీని ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉన్నది, కరెంట్ ఇయర్లో దీని ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది, దాని ఆధారంగా కూడా ఒక ఎంటిటీ డిఫరెంట్ అకౌంటింగ్ పీరియడ్స్లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో కూడా మనం కంపేర్ చేయవచ్చట. సో ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ ఏ ఫినాన్షియల్ రేషియో విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ assessing the performance of an entity and comparing the performance of such entity with the performance of other entities as well as with the performance of the same entity in different accounting periods. క్లియర్ నానా? మరి అటువంటిప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ని కంప్యూట్ చేయడానికి AS20 ఏం చెబుతుందో చూద్దాం. యాజ్ పర్ AS20 ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. 2 రకాలుగా విడగొట్టిందంట ఎర్నింగ్ పర్ షేర్ని. ఏమేంటివంట? బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఒకటట, డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ ఒకటట. చూద్దాం నాన్న. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ని కంప్యూట్ చేద్దాం. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ దట్? డైల్యూటెడ్ EPS. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ని ఎలా కంప్యూట్ చేయాలో గైడ్లైన్స్ ఇచ్చిందన్న. ఎలా అంట? బేసిక్ EPS ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని చెప్పింది. ఏంటంటున్నా? ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దీన్నే షార్ట్కట్గా మనం పేస్ డివైడెడ్ బై వేన్స్ అంటాం. చూద్దాం వీటిని ఎట్లా కంప్యూట్ చేయాలో. ఫస్ట్ వన్, వాట్ ఈస్ దట్? ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దాన్ని ఎలా కంప్యూట్ చేయాలో చెప్పిందన్న. ఎలా అంట? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకొని దానిలో నుంచి అంటున్నానా కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేయమని చెప్పింది. కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో ఈ వచ్చేది ఏదైతే ఉందో అది మనకి ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అట. సో ట్యాక్సెస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న ప్రాఫిట్లో నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ని, కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని కనుక నువ్వు డిడక్ట్ చేసినట్లయితే దెన్ యూ విల్ గెట్ వాట్? ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అయితే నాన్న, కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డిడక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ మనకు తెలుసు. ఏమేంటివి? క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, అలాగే
నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మన ప్రాబ్లంలో ఉన్నటువంటివి క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక అయి ఉన్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు డిడక్ట్ కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈవెన్ దో ద ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్. అవి కనుక క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక అయినట్లయితే కరెంట్ ఇయర్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ డిక్లేర్ చేయకపోయినా సరే, డిక్లేర్ చేసిందా డిక్లేర్ చేయలేదా దాంతో సంబంధం లేకుండా వీ హ్యావ్ టు డిడక్ట్ కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఎందుకంటే అవి ఎప్పుడు అక్యుములేట్ అవుతూ ఉంటాయి కాబట్టి డిక్లరేషన్తో సంబంధం లేకుండా వాటిని డిడక్ట్ చేయమని చెప్పింది. అదే ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ ఇఫ్ దే ఆర్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక అయినట్లయితే అక్యుములేట్ అయ్యే పాసిబిలిటీ లేదు కాబట్టి డిడక్ట్ ది కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఓన్లీ వెన్ ద ప్రిఫరెన్స్ డివిడెంట్ ఈజ్ డిక్లేర్డ్. ఆ ప్రిఫరెన్స్ డివిడెండ్ డిక్లేర్ చేస్తేనే నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ మీద ఉన్నటువంటి కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని డిడక్ట్ చేయమని చెప్పింది ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అయితే మరి నాన్న ఎప్పుడు కూడా డిడక్ట్ చేయాల్సింది మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఏంటది? కరెంట్ ఇయర్కి సంబంధించింది మాత్రమే. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకొని, అయితే క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో మనం డిక్లేర్ చేయలేదు, ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాలి, సఫిషియెంట్ ప్రాఫిట్స్ లేవు కాబట్టి. కరెంట్ ఇయర్లో సఫిషియెంట్ ప్రాఫిట్స్ వచ్చినట్లయితే ఇప్పుడు 2 సంవత్సరాలకి సంబంధించి ఇప్పుడే డిక్లేర్ చేసి 2 ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ డివిడెండ్ని ఇప్పుడే పే చేసామే అనుకోండి. అప్పుడు కరెంట్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డివిడెండ్ని ప్లస్ కరెంట్ ఇయర్కి సంబంధించిన డివిడెండ్ని రెండింటినీ పే చేస్తున్నాం. కానీ ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డ్యూరింగ్ ద కరెంట్ పీరియడ్ కనుక్కోవడానికి వీ హ్యావ్ టు డిడక్ట్ ఓన్లీ కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ బట్ నాట్ ద ప్రీవియస్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఎందుకంటే అది ప్రీవియస్ ఇయర్లో ఎర్నింగ్ పర్ షేర్ని కంప్యూట్ చేసేటప్పుడు అప్పుడు డిక్లేర్ చేయకపోయినా కూడా అక్కడ ఆల్రెడీ డిడక్ట్ చేసావు, మళ్ళీ ఇక్కడ డిడక్ట్ చెయ్యకు. ఇక్కడ డిడక్ట్ చేయాల్సింది కేవలం కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ని మాత్రమే. ఇస్ ఇట్ క్లియర్ నానా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సో అయితే AS20 యొక్క మేజర్ ఫోకస్ అంతా కూడా మనకి న్యూమరేటర్ మీద కాదు, మేజర్ ఫోకస్ అంతా దేని మీద అయ్యా అంటే డినామినేటర్. వాట్ ఈస్ దట్? వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దాన్ని ఎలా కంప్యూట్ చేయాలి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అంటే వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ నార్మల్గా కరెంట్ ఇయర్లో కనుక మనం ఏమన్నా ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం, లేదా కరెంట్ ఇయర్లో కనుక ఈక్విటీ షేర్స్ ఏమన్నా బైబ్యాక్ చేసాం, అటువంటిప్పుడు వేన్స్ ఎలా కంప్యూట్ చేయాలి, లేదా కరెంట్ ఇయర్లో బోనస్ షేర్స్ ఏమన్నా ఇష్యూ చేసాం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి బోనస్ షేర్స్ ఏమన్నా ఇష్యూ చేసాం, అలాగే షేర్ స్ప్లిట్ చేసాం, లేదా రివర్స్ స్ప్లిట్ లేదా కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ చేసాం, అటువంటి సందర్భాలలో వేన్స్ ఎలా కంప్యూట్ చేయాలి, లేదు కరెంట్ ఇయర్లో మనం రైట్ షేర్స్ ఏమన్నా ఇష్యూ చేసినట్లయితే అటువంటి సందర్భాలలో వేన్స్ ఎట్లా కంప్యూట్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా మనకి AS20 గైడ్లైన్స్ ఇస్తుంది. సో దాని గురించి చూద్దాం. నెక్స్ట్ పార్ట్ వాట్ ఈస్ దట్ నాన్న? మనకి అది కంప్యూటేషన్ ఆఫ్ వేన్స్. వేన్స్ అంటే వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సార్ నాకు డౌట్ వచ్చింది, వై నాట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్? వై యు ఆర్ సేయింగ్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్? ఏదో వెయిట్స్ తీసుకోమంటున్నారు కదా, ఏం వెయిట్స్ తీసుకోవాలి అంటే అసలు ఎందుకు వెయిటేజ్ తీసుకోవాలి? టైం పీరియడ్ అంటున్నా వెయిట్గా తీసుకోవాలట. ఎందుకు అసలు టైం పీరియడ్ని వెయిట్గా తీసుకోవాలో చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూద్దాం క్లారిటీ కోసం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టూ కంపెనీస్. A లిమిటెడ్, B లిమిటెడ్. ఓకేనా? ఏ లిమిటెడ్కి ఇయర్ బిగినింగ్లో ఒక 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? ఏ లిమిటెడ్ దగ్గర. ఇయర్ ఎండింగ్లో కూడా కరెంట్ ఇయర్లో ఏ షేర్స్ ఇష్యూ చేయలేదు, కరెంట్ ఇయర్లో ఎటువంటి షేర్స్ని బైబ్యాక్ చేయలేదు. ఇయర్ ఎండింగ్లో కూడా ఇవి 10,000 ఈక్విటీ షేర్సే ఉన్నాయి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందయ్యా అంటే 1 lakh ప్రాఫిట్ వచ్చింది ఏ లిమిటెడ్కి. బి లిమిటెడ్కి కూడా కరెంట్ ఇయర్లో ప్రాఫిట్ 1 lakh వచ్చింది, 1 lakh. అయితే బి లిమిటెడ్ దగ్గర ఇయర్ బిగినింగ్లో 10,000 షేర్స్ లేవు, 6,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, అన్నిటి ఫేస్ వాల్యూ 10 రూపీసే. బి లిమిటెడ్ ఏం చేసిందయ్యా అంటే కరెంట్ ఇయర్ మిడిల్లో ఇంకొక 4,000 ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేసింది. సో ఇయర్ ఎండింగ్కి ఇక్కడ కూడా ఏమైపోయాయి? 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఇద్దరు ఇప్పుడు ఏం చేశారు? అసలు వెయిటేజ్ ఏం తీసుకోకుండా
నార్మల్గా నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ కనుక లెక్కలో తీసుకున్నట్లయితే ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh divided by 10,000 దట్ ఈక్వల్ టు ₹10. వీళ్ళు కూడా అలాగే కంప్యూట్ చేశారు. వీళ్ళు ఏమనుకున్నారు, మేము కూడా కరెంట్ ఇయర్లో ఎర్న్ చేసిన ప్రాఫిట్ 1 lakhకే, మా దగ్గర కూడా ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి ఈక్విటీ షేర్స్ 10,000, సో మాకు కూడా ఎర్నింగ్ పర్ షేర్ ₹10 అని చెప్పి కనుక వీళ్ళు కూడా ఈపీఎస్ని కనుక కంప్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇద్దరి యొక్క ఎర్నింగ్ పర్ షేర్ ఒకటే అనిపిస్తుంది. ఎంతది, 10. అంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇఫ్ యూ అబ్జర్వ్ కీన్లీ, బి లిమిటెడ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ లిమిటెడ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. హౌ కెన్ యూ సే దట్? చూద్దాం. ఏ లిమిటెడ్కి మనం ఇయర్ బిగినింగ్లోనే 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి ఏ లిమిటెడ్ దగ్గర. అంటే ఏ లిమిటెడ్ దగ్గర ఇయర్ బిగినింగ్లోనే 1 lakh క్యాపిటల్ ఇచ్చినట్లు. అదేం చేసింది, ఆ 1 lakh క్యాపిటల్ని ఇయర్ మొత్తము ఉపయోగించుకొని 1 lakh ప్రాఫిట్ని సంపాదించింది. మరి బి లిమిటెడ్ ఇయర్ బిగినింగ్లో దాని దగ్గర 1 lakh రూపీస్ లేవు నాన్న, 60,000 ఉన్నాయి. ఒక 6 months ఆ 60,000తోనే బిజినెస్ చేసింది. ఆ తర్వాత 4,000 ఇష్యూ చేసి ఇంకో 40,000 సమకూర్చుకొని ఈ 6 monthsకి 1 lakhతో బిజినెస్ చేసింది. బిగినింగ్ నుంచి 1 lakh రూపీ లేనప్పటికీ కూడా ఇది కూడా 1 lakh ప్రాఫిట్ని సంపాదించింది. దెన్ హూ ఈజ్ ఎఫిషియంట్? బి లిమిటెడ్ ఆబ్వియస్లీ. అవునా కాదా? మరి ఇట్లా చూసినట్లయితే ఇద్దరు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తున్నారనిపించింది కాబట్టి కరెక్ట్ కాదు కదా. అందుకోసం AS20 ఏమని చెప్పిందంటే, టైం పీరియడ్ని కూడా నువ్వు వెయిటేజ్గా తీసుకో, అప్పుడే క్లియర్గా ఎఫిషియెంట్ ఎవరన్న సంగతి మనకి తెలుస్తుంది అన్న సంగతి చెప్పింది. చూద్దాం ఇప్పుడు టైం వెయిటేజ్ తీసుకుంటే తెలుస్తుందో లేదో చూద్దాం ఒకసారి. మనకి ఎర్నింగ్ పర్ షేర్ టైం వెయిటేజ్ తీసుకుంటే అన్న ప్రాఫిట్ వచ్చింది ఎట్లాగూ 1 lakh, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. డివైడెడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, 10,000 షేర్స్. ఎఫెక్టివ్గా ఎంత టైం పీరియడ్కి అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, హోల్ ఇయర్కి ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో 10,000 × 12/12 10,000. ఏ లిమిటెడ్కి 10 వచ్చింది ఎర్నింగ్ పర్ షేర్. మరి బి లిమిటెడ్ సంగతి చూద్దాం నాన్న. బి లిమిటెడ్కి కూడా వచ్చిన ప్రాఫిట్ 1 lakh. ఓకే, బి లిమిటెడ్ దగ్గర మాత్రం ఇనీషియల్గా 6,000 షేర్స్ ఉన్నాయి నాన్న. ఇవేంటి, 6,000 షేర్స్ హోల్ ఇయర్కి ఉన్నాయి, ప్లస్ ఇంకొక 4,000 షేర్స్ ఉన్నాయి. అవి మాత్రం 6 monthsకే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. దట్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై 6,000 ప్లస్ 2,000 8,000. దట్ ఈక్వల్ టు హౌ మచ్ ఇస్ దిస్, 12.5. మరి ఇప్పుడు చూడండి ఏమైందో. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నట్లు, బి లిమిటెడ్. అలా కాకుండా నెంబర్ ఆఫ్ షేర్సే తీసుకున్నట్లయితే ఇద్దరు ఒకే రకంగా పెర్ఫామ్ చేస్తున్నాయని తెలుస్తుంది. కానీ మనం టైం ఫ్యాక్టర్ను కూడా వెయిటేజ్గా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు దెన్ వీ కెన్ సే దట్ బి లిమిటెడ్ ఈజ్ ఎఫిషియెంట్ దెన్ ఏ లిమిటెడ్. దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ టైం పీరియడ్ యాజ్ వెయిట్ వైల్ కంప్యూటింగ్ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. ఐ హోప్ యు గాట్ దిస్. ఇజ్ ఇట్ క్లియర్ నానా? వెరీ గుడ్. సో వెయిట్స్ ఎందుకు తీసుకోవాలో తెలిసింది. అయితే మరి ఇప్పుడు వేన్స్ కంప్యూట్ చేసేటప్పుడు నాన్న మనకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వేన్స్ కంప్యూటేషన్, కరెంట్ ఇయర్లో షేర్స్ ఏమన్నా ఇష్యూ చేసినా, కరెంట్ ఇయర్లో షేర్స్ ఏమన్నా బైబ్యాక్ చేసినా వాటికి సంబంధించి ఎలా కనుక్కోవాలంట, సింపుల్ థింగ్. వేన్స్ ఎలా కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎట్ ది అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఇప్పుడు బి లిమిటెడ్లో చూసాక మనం బిగినింగ్ ఎంత ఉన్నాయి, 6,000. యాడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద ఇయర్ విత్ టైమ్ వెయిటేజ్. మనం చేసిన పని అదే కదా. ఏం చేసాం, 4,000 × 6/12 అని తీసుకున్నామా లేదా, వాటిని యాడ్ చేయాలి. లెస్ నెంబర్ ఆఫ్ షేర్స్ బాట్ బ్యాక్ డ్యూరింగ్ ద ఇయర్. మరి కరెంట్ ఇయర్లో ఈక్విటీ షేర్స్ ఏమన్నా బైబ్యాక్ చేసేవనుకో అంత క్యాపిటల్ తగ్గిపోతుంది కదా, అందుకని దాన్ని ఏం చేయాలంట, లెస్ చేయాలి. అది కూడా విత్ టైం వెయిటేజ్. దెన్ యూ విల్ గెట్ వాట్ నాన్న, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ నార్మల్గా కనుక్కోవడం ఎలాగో చూసాం ఎగ్జాంపుల్తో సహా.
అయితే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉన్నాయంట. ఎటువంటివంట ఈ స్పెషల్ సిచ్యువేషన్స్? పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ కానీ ఏముంటాయి నాన్న, partly paid up shares are shares with different face value. సార్ ఇందాక 6,000 4,000 ఇవన్నీ ఒకటే ఫేస్ వాల్యూ అన్నీ ఫుల్లీ పేడప్. అలా కాకుండా పార్ట్లీ పేడప్ షేర్స్ కానీ లేదా షేర్స్ విత్ డిఫరెంట్ ఫేస్ వాల్యూ కానీ ఉన్నట్లయితే వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా కంప్యూట్ చేయాలి చూద్దాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లీ పేడప్ షేర్ చూద్దాం. ఇయర్ బిగినింగ్లో ఒక 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి నాన్న మన దగ్గర. ఇవన్నీ ఫుల్లీ పేడప్, ఫేస్ వాల్యూ 10, ఫుల్లీ పేడప్. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఇంకొక 5,000 షేర్స్ ఇష్యూ చేశారు. వీటికి సంబంధించిన అన్న ఫేస్ వాల్యూ 10 కానీ పేడప్ మాత్రం ఓన్లీ 6 రూపీస్ పర్ షేర్. సో ఇయర్ ఎండింగ్కి మళ్ళీ ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇయర్ ఎండింగ్కి 15,000 షేర్సే ఉంటాయి. ఈ 15,000 షేర్స్లోనేమో 10,000 షేర్స్ ఏమో 10 రూపీస్ ఫేస్ వాల్యూ కలిగి ఫుల్లీ పేడప్ షేర్స్. 5,000 షేర్స్ ఏమో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా అవి పార్ట్లీ పేడప్ షేర్. ఇటువంటి సందర్భాల్లో అంట వేన్స్ అంటే ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అట. ఏంటన్నానా? వేన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మరి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే అది ఎలా కనుక్కోవాలో కూడా చూద్దాం. సింపుల్ థింగ్, ఏమీ లేదు. ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే టోటల్ ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్, ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఏం కాదన్న, అది పెయిడ్ అప్ క్యాపిటల్ విత్ టైం ఫ్యాక్టర్, ఓకే, డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో మనకి. ఈ ఎగ్జాంపుల్లో దట్ ఈక్వల్ టు ఎంత నా టోటల్ ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్ చెప్పండి ఒకసారి. టోటల్ ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 10,000 ఈక్విటీ షేర్స్ మీద అవి ఫుల్లీ పేడప్ నాన్న. దాని విలువ ఎంత? ఒక్కొక్క దానిది 10 రూపీస్ పేడప్. ఎఫెక్టివ్గా ఎంత కాలానికి ఉన్నాయి మనకి? ఇవి 12/12 మంత్స్కి ఉన్నాయి. ప్లస్ ఇంకొక 5,000 షేర్స్ ఉన్నాయి కదా, 5,000 షేర్స్. వీటి పేడప్ వాల్యూ ఎంత? 5 రూపీస్ ఇంటూ ఇవి ఎంత కాలానికి ఉన్నాయి? 6/12 మంత్స్కే మనకేంటివి ఎఫెక్టివ్గా ఉన్నాయి. క్లియర్? డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. ఎంత అన్న మనకి ఇక్కడ ఫేస్ వాల్యూ? 10 రూపీస్. దట్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 10 1 lakh, అలాగే 5,000 ఇంటూ 5 సార్ అన్న 5,000 ఇంటూ 6, ఇది 5,000 ఇంటూ 6 కదా మనకి పేడప్ అనుకుంది. 30,000 ఇంటూ 6/12 ఎంత మనకి? 15,000. 1,15,000 డివైడెడ్ బై రూపీస్ 10, దట్ ఈక్వల్ టు 11,500 ఈక్విటీ షేర్స్. ఏంటంటే ఇవి వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అట. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది సార్. ఈ ఎగ్జాంపుల్లో ఏమని చెప్పారంటే రెండింటికి ఫేస్ వాల్యూ 10 అని చెప్పారు. ఇక్కడేమో పార్ట్లీ పేడప్ 6 అని చెప్పారు. బాగానే ఉంది, వెరీ గుడ్. ఒకవేళ ఇవి పార్ట్లీ పేడప్ కాకుండా డిఫరెంట్ ఫేస్ వాల్యూ ఉంటే ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకసారి. డిఫరెంట్ ఫేస్ వాల్యూ ఏమన్నా ఉన్నట్లయితే ఇయర్ బిగినింగ్లో 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి నాన్న. సేమ్ వీటి ఫేస్ వాల్యూ ఎంత? 10 అనుకుందాం. ఇవన్నీ ఫుల్లీ పేడప్, ఏం చెప్పకపోతే ఫుల్లీ పేడప్. నెక్స్ట్ ఒక 5,000 షేర్స్ ఇందాకట్లాగే ఇష్యూ చేసామనుకుందాం. వీటి ఫేస్ వాల్యూ ఎంతంట? వీటి ఫేస్ వాల్యూ వచ్చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 5 అని చెప్పారు. ఏమి చెప్పకపోతే ఇవి కూడా ఫుల్లీ పేడప్పే. సో ఇయర్ ఎండింగ్కి మళ్ళీ ఎంత ఉన్నాయి మన దగ్గర? 15,000. ఇటువంటి సందర్భంలో కూడా మనం వేన్స్ అంటే ఏమని చెప్పాం? ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనే చెప్పాం. దానికి ఒక ఫార్ములా చెప్పాం. ఏంటో చూద్దాం ఇప్పుడు. వేన్స్ ఈజ్ ఈక్వల్ టు
ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి? టోటల్ ఎఫెక్టివ్ పెయిడప్ క్యాపిటల్. సో ఇక్కడ 10,000 షేర్స్ ఉన్నాయి నాన్న, పెయిడప్ 10 రూపీస్ చొప్పున. సో ఎంతకాలానికి ఇవి? 12/12 ప్లస్ 5,000 షేర్స్ ఉన్నాయి, వీటి మీద ఇది ఫేస్ వాల్యూ 5 ఫుల్లీ పెయిడప్ ఇవి. అంటే పెయిడప్ ఎంత? ఫుల్లీ పెయిడప్ 5 రూపీస్ ఇంటూ ఎంతకాలానికి నాన్న? 6/12 డివైడెడ్ బై ఏం వెయ్యాలి? ఫేస్ వాల్యూ వెయ్యాలి. సార్ ఇప్పుడు మన దగ్గర 2 రకాల ఫేస్ వాల్యూస్ ఉన్నాయి. ఏమేంటివి? 10 రూపీస్ ఒకటి ఉంది, 5 రూపీస్ ఒకటి ఉంది. దేన్ని నేను లెక్కలోకి తీసుకోవాలి అంటే ఏదైనా తీసుకో. అన్ని కావాలంటే నువ్వు 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్గా మార్చుకో, లేదా అన్నిటిని 5 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్గా నువ్వు కన్వర్ట్ చేసుకో. ఎలా కన్వర్ట్ చేసుకున్నా పర్లేదు, తర్వాత దానికి సంబంధించి విడిగా ఎర్నింగ్ పర్ షేర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 తీసుకుందాం. ఓకే, 10 తీసుకుంటే ఎంత అయిపోయిందని ఇందాక మనం కంప్యూట్ చేసాం. అది మనకి ఎంత? ఇది 1 lakh, ఇక్కడ ఎంత? 5 కదా. ఇప్పుడు 25,000/2 అంటే 12,500. 1,12,500 డివైడెడ్ బై 10, దట్ ఈస్ టు సే 11,250 ఈక్విటీ షేర్స్. సార్ ఒకవేళ ఇవి కనుక 5 రూపీస్ కనుక అయితే కనుక అప్పుడు ఎట్లా సార్? చూద్దాం. ఇవేంటివి? వేన్స్. ఎంతతో ఈక్వలెంట్ ఫేస్ వాల్యూ? వేన్స్. ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ విత్ ఫేస్ వాల్యూ 10 ఇది. నెక్స్ట్ వేన్స్ ఈక్వల్ టు ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ విత్ ఫేస్ వాల్యూ ₹5. దీన్ని కూడా కనుక్కుందాం. పెయిడప్ క్యాపిటల్లో ఏ మార్పు ఉండదు కదా నాన్న, ఏదైనా సరే. అది ఎంతది? 1,12,500 డివైడెడ్ బై ₹5. సో ఎంతని? ఇప్పుడు అవి డబుల్ అవుతాయి, అంతే కదా. 22,500 ఈక్విటీ షేర్స్. చూద్దాం సార్. ఇప్పుడు మరి అక్కడేమో 11,250 వచ్చాయి, ఇక్కడేమో 22,500 వచ్చాయి. మరి ఎర్నింగ్ పర్ షేర్ మారిపోతుందేమో కదా అంటే అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. వెరీ గుడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒక 1 lakh ఉందనుకుందాం. నౌ వీ హ్యావ్ 2 cases. ఓకే, కేస్ 1 ఫేస్ వాల్యూ 10కి సంబంధించి, కేస్ 2 ఫేస్ వాల్యూ 5 అయితే ఎలాగో చూద్దాం నాన్న. ఏం కనుక్కోవాలి మనం? BEPS కనుక్కోవాలి. ఇక్కడేంటి మనకి? BEPS ఆఫ్ ఈక్విటీ షేర్ విత్ ఫేస్ వాల్యూ 10. BEPS విత్ ఈక్విటీ షేర్ విత్ ఫేస్ వాల్యూ 10 ఈ కేసులో మనకి ఎంత అంట? 10 రూపీస్ ఫేస్ వాల్యూ కలిగినటువంటి ఈక్విటీ షేర్ యొక్క ఎర్నింగ్ పర్ షేర్. ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1 lakh డివైడెడ్ బై ఈ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదానికి వేన్స్ కనుక్కున్నాం మనం. ఎంతవి? 11,250. 11,250. సో ఎంత వచ్చిందన్న? 1 lakh డివైడెడ్ బై 11,250, 8.88. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? దీని ఆధారంగా BEPS ఆఫ్ ఈక్విటీ షేర్ విత్ ఫేస్ వాల్యూ 5 ఎంత ఉందో దాన్ని కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? 8.88 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న ఈక్విటీ షేర్ యొక్క BEPS అయితే 5 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి ఈక్విటీ షేర్ యొక్క BEPS ఎంత? ప్రపోర్షనేట్, దట్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ దట్? 4.44. ఇటు నుంచి మరి ఇటువైపు కంప్యూట్ చేద్దాం. BEPS ఆఫ్ ఇక్కడేమో ఫేస్ వాల్యూ 5తో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫేస్ వాల్యూ 5 ఫస్ట్ కనుక్కుందాం. దట్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై ఇక్కడేమో 22,500 షేర్స్ మనకి. 22,500 దట్ ఈక్వల్ టు ఎంతో చూద్దాం? 4.44. ఇప్పుడు దీని ఆధారంగా కనుక్కుందాం. BEPS ఆఫ్ ఈక్విటీ షేర్ విత్ ఫేస్ వాల్యూ 10 ఈజ్ ఈక్వల్ టు
రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదానికి 4.44 అయితే 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదానికి ఎంత అవుతుంది? హౌ మచ్ ఈజ్ దట్? 8.88. క్లియర్ నాన్న? అలాగే సో నువ్వు ఎలా కనుక్కున్నా కూడా అదే వస్తుంది అన్న. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? వెన్ దెర్ ఆర్ పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ ఆర్ ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెంట్ ఫేస్ వాల్యూ వీ హ్యావ్ టు కంప్యూట్ ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్, దట్ ఈస్ అవర్ వేన్స్. మరి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఫార్ములా ఏంటి? టోటల్ ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ. ప్రాబ్లంలో ఏ ఫేస్ వాల్యూ ఉంటే ఆ ఫేస్ వాల్యూ. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. ఇక్కడ దాకా ఒకసారి నోట్స్ రాసుకోండి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ చార్ట్ ఒకటి వేసుకోండి. ఒకటి నేను జూమ్ చేస్తాను. మీరు పాజ్ చేసుకొని నీట్గా వేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాం చూడండి, కంప్యూటేషన్ ఆఫ్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. బీఈపీఎస్ అంటే ఏంటి? ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ అంటే, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రిఫరెన్స్ డివిడెండ్ మళ్ళీ రెండు రకాలు. ఫర్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితేనేమో డిడక్ట్ కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్. ఫర్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ డిడక్ట్ కరెంట్ ఇయర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. Variance computation. Number of shares outstanding at the beginning of the year. Add number of shares issued during the year with time weightage less number of shares bought back during the year with time weightage. Notes. In case of partly paid up shares and shares with different face value, variance is equal to equivalent number of shares. Equivalent number of shares of face value of X. మరి ఎగ్జామ్లో మనకి ఏ ఫేస్ వాల్యూ తెలియదు కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాం. 10 అయినా కావచ్చు, 5 అయినా కావచ్చు కాబట్టి దాన్ని ఎక్స్ అని అనుకుంటున్నాం మనం. ఈజ్ ఈక్వల్ టు టోటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ విత్ టైం వెయిటేజ్. దీన్ని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ పెయిడ్ అప్ క్యాపిటల్ డివైడెడ్ బై ఫేస్ వాల్యూ ఎక్స్. ఈజ్ ఇట్ క్లియర్ రానా? వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, స్మాల్ ప్రాబ్లం, చిన్న చిన్న బేసిక్స్ మనకి. ప్రాబ్లం నెంబర్ 1. అకౌంటింగ్ ఇయర్ 1/1/2011 టు 31st December 2011. Balance in the beginning. How many shares are there? 1800 shares are there. Shares issued on 31st May 2011 during the year. అంటే మనం ఏం చేయాలి? వీటికి టైం ఫ్యాక్టర్ తీసుకొని యాడ్ చేయాలి. 600. షేర్స్ బాట్ బ్యాక్ ఆన్ 1/11/2011 300 షేర్స్. వీటికి కూడా ఏం చేయాలి? మనం టైం ఫ్యాక్టర్ తీసుకొని బైబ్యాక్ కాబట్టి లెస్ చేయాలి. సో అంటే ఏంటి? ఇప్పుడు మనకి వేన్స్ ఈజ్ ఈక్వల్ టు 1800 12 మంత్స్కి ఉన్నాయి ఇంటూ 12/12 ప్లస్ 600 7 మంత్స్కే ఉన్నాయి 600 ఇంటూ 7/12 మైనస్ 300 ఇంటూ 2/12 దట్ ఈక్వల్ టు 2100 షేర్స్. దీన్ని ఇంకో రకంగా కూడా కనుక్కోవచ్చట. ఎలాగా? లెస్ లైన్ చేయకుండా అన్నీ యాడ్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు. ఎలాగయ్యా అంటే, నా దగ్గర ఫస్ట్ 5 మంత్స్కి ఏమో 1800 షేర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 31st May నుంచి 1st November దాకేమో 1800 ప్లస్ 600 2400 షేర్స్ ఉన్నాయి ఒక 5 మంత్స్కి. ఆ తర్వాత ఏమో 1st November నుంచి 31st December దాకా నా దగ్గర 2400 మైనస్ 300 అంటే 2100 షేర్స్ ఏమో 2 మంత్స్కి ఉన్నాయి. అలా కూడా కనుక్కోవచ్చు. అలా కనుక్కుంటే చూడండి, అలాగే సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదు చూద్దాం ఒకసారి. 1800 షేర్స్ ఏమో 5 మంత్స్కి ఉన్నాయి. అక్కడ నుంచి 2400 షేర్స్ ఏమో ఇంకొక 5 మంత్స్కి ఉన్నాయి. ఆ తర్వాత ఓన్లీ 2100 షేర్సే ఉన్నాయి మన దగ్గర 2 మంత్స్కి. ఈ ఆన్సర్ కూడా ఎంత అన్న? 2100 షేర్స్. ఇన్ ఎగ్జామినేషన్ యూ కెన్ కంప్యూట్ ఇన్ ఈదర్ వే, నీ ఇష్టం, బట్ యూ హ్యావ్ టు గెట్ ది సేమ్ ఆన్సర్. ఓకే, గుడ్. మెథడ్ మారితే ఆన్సర్ మారకూడదు. ప్రాబ్లం నెంబర్ 2. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/1/2012 ₹10 1800. ఏమి చెప్పకుండా బ్రాకెట్లో ₹10 అంటేనా అన్నది ఫేస్ వాల్యూ 10 ఫుల్లీ పేడప్ షేర్స్ అని అర్థం. అంటే ఫేస్ వాల్యూ 10 కలిగి ఫుల్లీ పేడప్ షేర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంట? బిగినింగ్లో 1800 షేర్స్ ఉన్నాయట. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆన్ 31st October 2012 ₹5 పేడప్. ఫేస్ వాల్యూ ఏం చెప్పకపోతే పైన ఫేస్ వాల్యూనే 10 ఫేస్ వాల్యూ, బట్ నాట్ ఫుల్లీ పేడప్. ఇవి పార్ట్లీ పేడప్. ఎంత మాత్రమే పేడప్ అంటే ఇక్కడ ₹5 పేడప్ అట.
ఇటువంటి పార్ట్లీ పేడప్ షేర్స్ మన దగ్గర ఎంత ఉన్నాయని అంటున్నానా 600 ఉన్నాయి. ఇందాక చూసాం కదా పార్ట్లీ పేడప్ షేర్ అయితే వీ హ్యావ్ టు కంప్యూట్ వాట్ ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్. చూసాం మనం ఆల్రెడీ వేన్స్ ఫార్ములా ఏంటి దానికి టోటల్ పేడప్ క్యాపిటల్ విత్ టైం వెయిటేజ్ లేదా టోటల్ ఎఫెక్టివ్ పేడప్ క్యాపిటల్ డివైడెడ్ బై ఫుల్లీ పేడప్ వాల్యూ పర్ షేర్. వేన్స్ ఈజ్ ఈక్వల్ టు 1800 షేర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని పేడప్ వాల్యూ 10 రూపీస్ నానా, ఎఫెక్టివ్గా 12 మంత్స్కి అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, ప్లస్ 600 షేర్స్ వాటి మీద పేడప్ కేవలం 5 రూపీస్ మాత్రమే, ఇది ఎఫెక్టివ్గా మన దగ్గర 2 మంత్స్కి మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, డివైడెడ్ బై ఇక్కడ ఉన్నది ఒకటే ఫేస్ వాల్యూ మనకి 10 రూపీస్, దట్ ఈక్వల్ టు 1850 షేర్స్. ఇట్స్ అ సింపుల్ ప్రాబ్లం. క్లియర్? వెరీ గుడ్, బేసిక్ వన్. నెక్స్ట్ నాన్న ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ఇక్కడ నుంచి ప్రతి ఇంపార్టెంట్ మనకి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్, వేన్స్ కంప్యూటేషన్. ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇయర్ బిగినింగ్లో 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో బోనస్ ఇష్యూ జరిగింది. బోనస్ 1:2. నాన్న 1:2 అంటే ఫస్ట్ చెప్పేది ఎప్పుడు కూడా కంపెనీ ఇష్యూ చేసే షేర్స్, అంటే ఒక బోనస్ షేర్ ఇష్యూ చేస్తుంది ప్రతి 2 ఈక్విటీ షేర్లకి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ దగ్గర 2 ఈక్విటీ షేర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళకు ఒక బోనస్ షేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది అని అర్థం. 1:2 అంటే అర్థం అది. అంటే ఇప్పుడు మనకి బోనస్ షేర్స్ ఎన్ని అయ్యాయి మనకి ఇప్పుడు 10,000 షేర్స్ ఇంటూ 1/2, 5,000 బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు. ఈ రెండింటి మన దగ్గర ఎంత ఉన్నాయి నాన్న 15,000 షేర్స్ ఉన్నాయి. నార్మల్గా వేన్స్ ఎలా కనుక్కుంటాం మనకు తెలిసిన విధంగా వేన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనేవాళ్ళం, వేన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 10,000 షేర్స్ ఏమో నా దగ్గర 12 మంత్స్కి అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, ప్లస్ ఈ 5,000 షేర్స్ ఏమో మిడిల్ ఆఫ్ ది ఇయర్లో కాబట్టి 6 మంత్స్కి అవుట్ స్టాండింగ్ ఉన్నాయి అని రాస్తాం. అయితే ఇలా చెయ్యకూడదట మనం. ఎందుకయ్యా అంటే బోనస్ షేర్స్ మనకి మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఇష్యూ చేసినా కూడా ఆ షేర్ల ద్వారా మనకి ఎటువంటి క్యాష్ ఇన్ఫ్లో రాలా. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ యొక్క రిసోర్సెస్లో ఎటువంటి చేంజ్ లేదు. షేర్స్ ఇష్యూ చేసావు కానీ కొత్తగా నీకు క్యాష్ ఫ్లోస్ ఏమీ రావటం లేదు. సార్ మరి బోనస్ షేర్స్ ఎట్లా ఇస్తున్నాం సార్ అంటే బోనస్ షేర్స్ ఆర్ ఆల్వేస్ ఇష్యూడ్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై కన్వర్టింగ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇంటూ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అంటే మన దగ్గర రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని మనం బోనస్ షేర్స్గా కన్వర్ట్ చేసి ఆ ఈక్విటీ షేర్స్ని మనం ఎవరికి ఇష్యూ చేస్తున్నాం, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. బోనస్ షేర్స్ ఇష్యూ వల్ల మనకు ₹1 కూడా క్యాష్ ఇన్ఫ్లో రావటం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఈ బోనస్ షేర్స్ ఏ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో నుంచి ఇస్తున్నావో ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనకి ఆల్రెడీ ఇయర్ బిగినింగ్ నుంచే ఉంటుంది మన దగ్గర ఇయర్ బిగినింగ్లో ఏ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అయితే ఉన్నాయో ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నుంచే మనం ఇప్పుడు కరెంట్ ఇయర్లో బోనస్ షేర్స్ ఇష్యూ చేశాము. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ బోనస్ ఇష్యూకు సంబంధించినటువంటి రిసోర్సెస్ నీ దగ్గర ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నాయి, బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నీ దగ్గర ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ను ఉపయోగించుకొని నువ్వు బోనస్ ఇష్యూ చేసావు. ఎంట్రీస్ ఏమని రాసుండే వాళ్ళం గుర్తుందా మనకి? అది ఏంటి అవి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ డెటార్ టు బోనస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. తర్వాత ఇంకొక ఎంట్రీ రాసేవాళ్ళం ఏంటి? బోనస్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో యు ఆర్ క్యాపిటలైజింగ్ యువర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఇజ్ ఇట్ క్లియర్ నానా? అందుకని ఇక్కడ మనకి బోనస్ షేర్స్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఇష్యూ చేసినప్పటికీ కూడా దాని ద్వారా ఎటువంటి క్యాష్ ఇన్ఫ్లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రిసోర్సెస్ మొత్తం నీ దగ్గర ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నాయి కాబట్టి ఈ బోనస్ షేర్స్ అన్నీ కూడా ఇయర్ బిగినింగ్ నుంచే నీ దగ్గర ఉన్నట్లుగా భావించాలి. అంతేగాని ఇప్పుడు 6/12 అని అప్లై చెయ్యకూడదట. మరి ఏం చేయాలంటే ఈ సందర్భంలో ప్లస్ ఏమని రాయాలంటే ఇక్కడ 5,000 షేర్స్ కూడా ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నట్లు. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? ఓకే, ఇంపార్టెంట్. మరి అంతే కదా, కరెక్టే కదా అది.
ఈరోజు మనకి క్యాష్ ఇన్ఫ్లో ఏమీ రాలా, ఇవి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో నుంచి ఇచ్చినవే. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆల్రెడీ మనకి ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నాయి కాబట్టి దీనికి మనం ఏ రోజైతే ఇష్యూ చేశామో ఆ రోజు నుంచి ఉన్న టైం పీరియడ్ మన లెక్కలోకి తీసుకోకూడదు. బోనస్ షేర్స్ దగ్గర ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బోనస్ షేర్స్ కరెంట్ ఇయర్లో ఇష్యూ చేసినా కూడా, ఎప్పుడు ఇష్యూ చేసినా కూడా అవి ఇయర్ బిగినింగ్ నుంచే వాటి లెక్క తీసుకోవాలి కానీ ఇష్యూ చేసిన రోజు నుంచి కాదు. ఎందుకంటే స్పెషల్ క్యాష్ ఇన్ఫ్లో ఏది లేదు. 2-3 సార్లు చెప్పాను, ఇంపార్టెంట్ కాబట్టి అన్న. ఎందుకంటే ఈ బోనస్ మనకు అర్థమైతేనే బాగా తర్వాత రైట్ షేర్స్లో బోనస్ ఎలిమెంట్ ఉంటుందంట, అది ఇంకా చక్కగా అర్థమవుతుంది. అందుకని క్లియర్, వెరీ గుడ్. అయితే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం బాగా అర్థం కావడానికి. ఇంకా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బీఈపీఎస్ కంప్యూట్ చేద్దాం. జస్ట్ ఊరక బీఈపీఎస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఒక 10,000 షేర్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ నాన్న. సో ప్రీవియస్ ఇయర్కి బీఈపీఎస్ ఎంత అయిపోయింది? 10 రూపీస్ అయిపోయింది. కరెంట్ ఇయర్ బీఈపీఎస్ చూద్దాం. బీఈపీఎస్ ఆఫ్ కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్లోనేమో ప్రాఫిట్ నాన్న 1,20,000 వచ్చింది. 1,20,000. అయితే కరెంట్ ఇయర్లో మనం ఏం చేసామంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేసాం. కరెంట్ ఇయర్ మధ్యలో ఒక 5,000 బోనస్ షేర్లు ఇష్యూ చేసాం. మధ్యలో ఇష్యూ చేసినా కూడా మనం ఏమని చెప్పాం, అది ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నట్లు లెక్కలో తీసుకొని ఆ విధంగానే టైం పీరియడ్ చూడాలి అని చెప్పాం. అటువంటిప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ బిగినింగ్లో ఉన్నటువంటి 10,000 ప్లస్ బోనస్ షేర్స్ ఇయర్ మధ్యలో మనం ఇష్యూ చేసినప్పటికీ కూడా అవి ఇయర్ బిగినింగ్ నుంచే ఉంటాయి అనుకోవాలి కాబట్టి టైం ఫ్యాక్టర్ 5,000 ఇంటూ 12/12 వేసినా వేయకపోయినా ఒకటే కాబట్టి 5,000 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉందో చూద్దాం. 1,20,000 డివైడెడ్ బై 15,000. హౌ మచ్ ఈస్ దట్? 8 రూపీస్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటన్న, ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ ఏమో 10 ఉంది, కరెంట్ ఇయర్ ఈపీఎస్ ఏమో 8 ఉంది. ఈ రెండింటిని కనుక కంపేర్ చేస్తే జనరల్గా ఏమనుకుంటాం, అరే ప్రీవియస్ ఇయర్లోనేమో కంపెనీ బాగా పెర్ఫామ్ చేసింది, కరెంట్ ఇయర్లోనేమో కంపెనీ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనుకుంటాం. అవునా కదా? ఎవరైనా సరే యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇదే విధంగా కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ని కనుక మనం పబ్లిష్ చేస్తే, కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్, కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో మనం 2 ఇయర్స్వి చూపిస్తాం. ఏమేమి చూపిస్తాం? 2 ఇయర్స్వి కరెంట్ ఇయర్ది చూపిస్తాం, అలాగే కంపారిజన్ కోసం ప్రీవియస్ ఇయర్ ఫిగర్స్ కూడా చూపించాలి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు బీఈపీఎస్ అని చెప్పి కరెంట్ ఇయర్కి 8 అని చూపిస్తున్నాం, ప్రీవియస్ ఇయర్కి 10 అని చూపిస్తున్నాం. ఇలా చూపించినట్లయితే యూజర్స్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్ ఏమనుకుంటారు గ్యారంటీగా, అరే పోయిన సంవత్సరం బాగా పెర్ఫామ్ చేసింది, కరెంట్ ఇయర్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఈ కంపెనీ అనుకుంటాం. కానీ యాక్చువల్గా అలా జరగలేదు నాన్న. మనం ఇక్కడ చూసినట్లయితే పోయిన సంవత్సరం ఏమో 1 lakh, కరెంట్ ఇయర్లోనేమో 1,20,000 ప్రాఫిట్స్ పెరిగాయి ఒక రకంగా చెప్పాలంటే. అవునా కాదా? మరి ఎర్నింగ్ పర్ షేర్ ఎందుకు తగ్గిందయ్యా అంటే బోనస్ షేర్స్ ఇవ్వటం వల్ల. దేనివల్ల? బోనస్ షేర్స్ ఇవ్వటం వల్ల. కానీ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కరెంట్ ఇయర్లో పెరిగింది. అవునా కాదా? అందుకని AS20 ఏమని చెప్పిందయ్యా అంటే, బాబు ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ ఆల్రెడీ నువ్వు కంప్లీట్ చేసి ప్రీవియస్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో చూపించుకున్నావు, ఇక దాని గొడవ అయిపోయింది. కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో కూడా మళ్ళీ నువ్వు కంపారిజన్ కోసం ప్రీవియస్ ఇయర్ ఈపీఎస్ కూడా చూపించాలి. అటువంటప్పుడు కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో నువ్వు ఈ 10 రూపీస్ని ఇలాగే చూపించవద్దు, దీన్ని ఇలా చూపించవద్దు అని చెప్పింది. మరి ఏం చేయాలయ్యా అంటే దీన్ని రీకంప్యూట్ చేయమని చెప్పింది. దీన్ని ఏం చేయమని చెప్పింది అన్న? రీకంప్యూట్ చేయాలట. రీకంప్యూట్ ప్రీవియస్ ఇయర్ బీఈపీఎస్ బై ప్రెజ్యూమింగ్, ఒక ప్రెజంప్షన్ తీసుకోమని చెప్పింది రీకంప్యూట్ చేసేటప్పుడు. బై ప్రెజ్యూమింగ్ that the bonus shares were issued at the beginning of
ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్, ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ దట్ ఈస్ ఇక్కడ ఏంటి మనకి ఇది ప్రీవియస్ ఇయర్. ఏమని చెప్పిందంట జాగ్రత్తగా చూడండి అన్న. బాబు కరెంట్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్ బీఈపీఎస్ని కంపారిజన్ కోసం చూపిస్తావు కదా ఈ 10ని, దాన్ని యాజిటీజ్గా చూపించకు. ఎప్పుడు కరెంట్ ఇయర్లో కనుక ఒకవేళ నువ్వు బోనస్ షేర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే ప్రీవియస్ ఇయర్ బీఈపీఎస్ని యాజిటీజ్గా చూపించినట్లయితే అది ఎక్కువ ఉండి కరెంట్ ఇయర్ ఈపీఎస్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కరెంట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ కూడా ఆ ప్రమాదం తప్పించాలంటే నువ్వేం చేస్తావంటే కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో చూపించాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ బీఈపీఎస్ని యాజ్ ఇట్ ఈజ్గా చూపించకుండా దాన్ని మళ్ళీ కంప్యూట్ చేయి, దాన్ని అడ్జస్ట్ చేయి, దాన్ని రీస్టేట్ చేయి అన్నారు. అందుకే దీన్ని ఏమంటారంటే రీకంప్యూటెడ్ బీఈపీఎస్ లేదా అడ్జస్టెడ్ బీఈపీఎస్ లేదా రీస్టేటెడ్ బీఈపీఎస్ అని కూడా అంటారు. అయితే ఇలా రీకంప్యూట్ చేసేటప్పుడు అంటారు అన్నది, రీకంప్యూట్ చేసేటప్పుడు ఒక ప్రెజంప్షన్ తీసుకోమంది. ఏం ప్రెజంప్షన్ తీసుకోమంది? ఈ బోనస్ షేర్స్ కరెంట్ ఇయర్లో ఏవైతే ఇష్యూ చేసావో 5,000 బోనస్ షేర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిగినింగ్నే ఇష్యూ చేసి ఉన్నట్లు భావించి దీన్ని రీకంప్యూట్ చేయండి. ఓహో అలాగా, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లోనే రీఇష్యూ చేసి ఉన్నట్లయితే అటువంటప్పుడు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 1 lakh ప్రాఫిట్ ఉందయ్యా, ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అలాగే ఆ బోనస్ షేర్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లోనే అంటే అప్పుడు ప్రీవియస్ ఇయర్ కూడా 10,000 ప్లస్ 5,000 తీసుకోవాల్సి వచ్చేది. అవునా కాదు నాన్న? ఆ ఎజంప్షన్ తీసుకొని ఆ ప్రెజంప్షన్ తీసుకొని రీకంప్యూట్ చేయమని చెప్పింది. ఇలా రీకంప్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి. ఇలా రీకంప్యూట్ చేస్తే ఇప్పుడు ఎంత అన్న 1 lakh డివైడెడ్ బై 15,000. హౌ మచ్ ఈస్ దిస్? 6.67. 6.67. ఇప్పుడు చూడండి ఏమైపోయిందో. 6.67 అంటే ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేసినట్లయితే, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఏమనుకుంటారు ఎవరైనా సరే? ఓకే, ప్రీవియస్ ఇయర్లోనేమో 6.67 ఉంది, కరెంట్ ఇయర్లోనేమో 8 ఉంది అనుకుంటారు. అవునా కాదా? యాక్చువల్గా జరిగింది కూడా అదే కదా, కరెంట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ జరిగింది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ, వెన్ ఎవర్ యూ ఇష్యూ బోనస్ షేర్స్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్, then you have to recompute the previous year BEPS by presuming that these bonus shares were issued at the beginning of the previous year or at the beginning of the earliest reporting period. ఈ ఇయర్తో పోల్చుకుంటే ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ ఏంటి మనకి? ప్రీవియస్ ఇయరే కాబట్టి ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లోనే ఈ బోనస్ షేర్స్ అన్నీ కూడా ఇష్యూ చేసినట్లు భావించాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది రిసోర్సెస్. క్లియర్ నానా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లాజిక్ ఏదైతే ఉందో అది కేవలం బోనస్ షేర్స్కి మాత్రమే కాదంట నాన్న. షేర్ స్ప్లిట్ ఏమన్నా జరిగినా, కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ ఏమన్నా జరిగినా, అంటే షేర్ స్ప్లిట్ అంటే నా దగ్గర ఒక 10 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన షేర్ని నేనేం చేశానంటే 2 5 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన షేర్స్గా విడగొట్టాను. అప్పుడు కూడా ఏమైంది? ఒక షేర్ కాస్త 2 షేర్లు అయ్యాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగాయి కానీ యాక్చువల్ క్యాష్ ఇంట్లో ఏమీ లేదు. లేదా కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్. కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ అంటే నా దగ్గర 10 రూపాయల ఫేస్ వాల్యూ కలిగినటువంటి 10 ఈక్విటీ షేర్లు అన్నింటినీ కలిపి ఒక 100 రూపాయల ఫేస్ వాల్యూ కలిగినటువంటి ఈక్విటీ షేర్గా మార్చేశాను. ఇప్పుడేమైపోయింది? 10 షేర్లు కాస్త ఒక షేరే అయ్యాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గాయి కానీ ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లో ఏమీ లేదు. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది రిసోర్సెస్ ఆఫ్ ది కంపెనీ. ఈ సందర్భాలలో అంటే షేర్ స్ప్లిట్ ఉన్నా కూడా, అలాగే కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదా బోనస్ షేర్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే, దెన్ యూ హ్యావ్ టు ప్రెజ్యూమ్ దట్ దీస్ ఈవెంట్స్ హ్యావ్ అక్కర్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? థియరీ ఒకసారి చూసి తర్వాత మనం చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ, ఇఫ్ షేర్ స్ప్లిట్ ఆర్ కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్ ఆర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ అక్కర్డ్ డ్యూరింగ్ ది కరెంట్ ఇయర్, then we have to presume that they had occurred at the beginning of the earliest reporting period as these involve no actual cash flows. Very good. ನಾನು ఇది కూడా ఒకసారి రాసుకోండి అన్న. ఇవి రాసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ రాదురు గారు. ఈ బీఈపీఎస్కి సంబంధించి బోనస్ అన్నది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ బోనస్ ఎంత చక్కగా ఇక్కడ అర్థమైతేనే తర్వాత రైట్ షేర్స్లో కూడా హిడెన్ ఎలిమెంట్ ఆఫ్ బోనస్ ఉంటుంది, అక్కడ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ కూడా రాసుకున్నాను. ఎందుకని టైం పీరియడ్ తీసుకోకూడదు అర్థమైంది కదా. ఎందుకు తీసుకోకూడదు మనం టైం పీరియడ్ని?
యాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లో ఏమీ లేదు, అవి నా దగ్గర బిగినింగ్లో ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ను ఉపయోగించుకొని ఇష్యూ చేయబడ్డాయి కాబట్టి ఇయర్ బిగినింగ్ నుంచే ఈ షేర్స్ ఉన్నట్లు. అలాగే ఇప్పుడు కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో చూపించాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ బిఈపిఎస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ మనం అడ్జస్ట్ చేయాలి, లేదా రీకంప్యూట్ చేయాలి, లేదా రీస్టేట్ చేయాలి. ప్రాబ్లంలో అడ్జస్టెడ్ బిఈపిఎస్ కనుక్కోమన్నా, రీకంప్యూటెడ్ బిఈపిఎస్ కనుక్కోమన్నా, రీస్టేటెడ్ బిఈపిఎస్ కనుక్కోమన్నా వెంటనే నీకేం ఫ్లాష్ అవ్వాలంటే కరెంట్ ఇయర్లో కంపెనీ బోనస్ షేర్స్ ఇష్యూ చేసి ఉంటుంది. అందుకోసం మనం కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో చూపించాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎర్నింగ్ పర్ షేర్ని మళ్ళీ రీకంప్యూట్ చేయాలి అని తెలుసుకోవాలి. ఎలా చేయాలి? బై ప్రిజ్యూమింగ్ దట్ ద బోనస్ షేర్స్ వర్ ఇష్యూడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్. క్లియర్ నానా? వెరీ గుడ్. దీని మీద ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ప్రాబ్లం నెంబర్ 3. నెట్ ప్రాఫిట్ ఫర్ 2009. హౌ మచ్ ఇస్ దట్ నానా? 1,80,000. Net profit for 2010, 6 lakhs. Number of shares outstanding on 1/1/2010, ఎంతంట? 20,000. Bonus shares were issued on 1/10/2010 at the rate of 1 for 2. అంటే ఏంటన్నా? ప్రతి 2 షేర్లకి ఒక బోనస్ షేర్ ఇష్యూ చేశారు. అంటే 20,000 షేర్స్ ఇంటూ 1/2 we will get 10,000 shares as bonus shares. Required BEPS of 2009 as originally reported. Originally reported అంటే దానికి ఎటువంటి మార్పు ఉండదు అన్న, యాజ్ యూజువల్. ఎంతది? ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఎంత ఉంది మనకి? 1,80,000 డివైడెడ్ బై, దానికేం మార్పులు ఉండవు, ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లోనే 20,000 షేర్స్ అంటే ఎంత అయినట్లు మనకి? ఇది 9 రూపీస్. నెక్స్ట్, రీకంప్యూటెడ్ బిఈపిఎస్ ఫర్ 2009. మరి కరెంట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్లో చూపించుకోవాల్సినటువంటి ప్రీవియస్ ఇయర్ బిఈపిఎస్ని రీకంప్యూట్ చేయాలి కదా. దానికోసం ఏం చేస్తాం? ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై ఏమేమి తీసుకుంటానా మనం ఇక్కడ? 20,000 ప్లస్ ఒక ప్రజంప్షన్ తీసుకునే వాళ్ళం గుర్తుంది కదా, బోనస్ షేర్స్ కూడా ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లోనే ఇష్యూ చేసినట్లు. దట్ ఈక్వల్ టు 1,80,000 డివైడెడ్ బై 30,000, 6 రూపీస్ వచ్చిందని. అలాగే ఇంకోటి ఏమడిగారు? బిఈపిఎస్ ఫర్ 2010. కరెంట్ ఇయర్కి సంబంధించి బిఈపిఎస్ అంటే ఎంత? ఇది కరెంట్ ఇయర్లో 6 lakhs ఉన్నాయి. కరెంట్ ఇయర్లో బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పటికీ కూడా వాటి వల్ల క్యాష్ ఇన్ఫ్లో ఏమీ లేదు కాబట్టి అవన్నీ ఇయర్ బిగినింగ్ నుంచే ఉన్నట్టు అనుకోవాలి కాబట్టి 20,000 ప్లస్ 10,000 ఇక్కడ కూడా 30,000. హౌ మచ్ ఇస్ దిస్? 20 రూపీస్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు కంప్యూట్ బిఈపిఎస్ ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. చూడండి ఫాస్ట్గా. సొల్యూషన్. Calculation of BEPS. Net profit for 2009, 1,80,000. Net profit for 2010, 6 lakhs. Number of shares outstanding on 1/1/2010, 20,000. Bonus shares issued during 2010, 20,000 into 1/2, 10,000. Original BEPS for 2009. Previous year. దాన్ని మార్పు చేయకూడదు మనం, అది ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. ఎంతది? 1,80,000 డివైడ్ బై 20,000, 9. Recomputed BEPS for 2009. ఇది మనం ఏం చేయాలి? రీకంప్యూట్ చేస్తున్నాం. 1,80,000 బై 20,000 ప్లస్ 10,000. ఈ ప్రజంప్షన్ కోసమే ఈ 10,000 మనం హైలైట్ చేసాం. 6 రూపీస్. బిఈపిఎస్ ఫర్ 2010, 6 lakhs డివైడెడ్ బై 30,000, 20. నోట్, ఇట్ ఈస్ ప్రెజ్యూమ్డ్ దట్ బోనస్ షేర్స్ వర్ ఇష్యూడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్. క్లియర్ నానా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీ హ్యావ్ టు కంప్యూట్ బిఈపిఎస్ ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్. తర్వాత చాలా ఇంపార్టెంట్ అన్న, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్న. ఐ నీడ్ యువర్ అట్మోస్ట్ అటెన్షన్ ఫర్ ద నెక్స్ట్ 10 minutes. ఓకే, వేన్స్ ఇన్ కేస్ ఆఫ్ రైట్ షేర్స్. రైట్ షేర్స్ ఏమన్నా ఇష్యూ చేస్తే కరెంట్ ఇయర్లో అప్పుడు వేన్స్ ఎలా కంప్యూట్ చేయాలి? బోనస్ షేర్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తావు నాన్న, రైట్ షేర్స్ అయితే మాత్రం కొంత డబ్బు కలెక్ట్ చేస్తావు, ఫ్రీగా ఇవ్వవు. ఎంత డబ్బు కలెక్ట్ చేస్తావు? మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కలెక్ట్ చేస్తావు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇస్తావు. అయితేనంటున్నానా, ప్రతి రైట్ ఇష్యూలో హిడెన్ ఎలిమెంట్ ఆఫ్ బోనస్ ఉందట. హిడెన్ ఎలిమెంట్ ఆఫ్ బోనస్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపాయలు అనుకుందాం. మనకు ఒక 10 షేర్లు కావాలి. 10 షేర్లు కావాలంటే ఎంత పే చేయాలి? మామూలుగా అయితే డిస్కౌంట్ ఏం లేకపోతే 10 shares ఇంటూ 10 రూపీస్ 100 పే చేయాలి. అయితే ఏమంటున్నారంటే, ఒకవేళ 10 shares కానీ ఒకే షేర్ కొంటే 10 రూపాయలు, 10 షేర్లు కొనుక్కునేటట్లయితే నేను ఒక 10% డిస్కౌంట్ ఇస్తానన్నాడు.
అప్పుడు మనం 10 షేర్స్ కొంటే 10 షేర్స్ ఇంటూ 10 రూపీస్, 100 మీద మనకి 10% డిస్కౌంట్ పోయి ఎంత పే చేయాల్సి వస్తుంది? మనం 90 పే చేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ 10 షేర్లని 2 రకాలుగా చెప్పవచ్చు. ఈ 10 షేర్లు 10% డిస్కౌంట్తో మేము 90 రూపీస్కి కొన్నామని చెప్పినా కరెక్టే. లేదా ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు మనం? బాబు నేను 9 షేర్లు ఒక్కొక్కటి 10 రూపాయలు పెట్టుకుంటే ఒకటి నాకు ఫ్రీగా ఇచ్చాడు. 9 షేర్లు ఒక్కొక్కటి 10 రూపాయలు పెట్టి కొన్నాను. అంటే 90 రూపాయలు పెట్టి కొన్నాను. అందుకు ప్రతిఫలంగా నాకు ఒక షేర్ ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా. అనుకోవచ్చా లేదా? యెస్. ఎట్లా చెప్పినా అదే. ఈ రెండోది ఇక్కడ మనం ఫాలో అవుతాం. జాగ్రత్తగా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్. ఇయర్ బిగినింగ్‌లో నాన్న 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఏం చేసిందయ్యా అంటే కంపెనీ రైట్స్ ఇష్యూ చేసిందన్న. రైట్స్ ఇష్యూ ఎలాగయ్యా అంటే 1:, నన్ను బిగినింగ్లో ఒక నిమిషం నన్ను 50,000 షేర్స్ తీసుకోండి. ఇక్కడ ఎందుకు మార్చానో తర్వాత అర్థమవుతుంది మీకు, కంగారు పడకండి, అప్పుడు నవ్వుకుంటారు. ఓకే, రైట్స్ ఇష్యూ 1:5 అనుకుందాం. 1:5. రైట్ ప్రైస్ బాగా ఎంత ఉందయ్యా అంటే ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹15 per షేర్. సో అయితే ఈ రైట్స్ ఇష్యూ కంటే ముందు నాన్న మార్కెట్లో, జస్ట్ ఆ రైట్స్ ఇష్యూ కంటే ముందు మార్కెట్లో ఆ రైట్ షేర్స్ ఇష్యూ చేయక, అంటే రైట్ షేర్స్ ఇష్యూ చేశాం కదా మనం. ఎట్లాగా? 1:5. 1:5 అంటే ఎంత వచ్చాయి నాన్న మనకి? 10,000. ఈ రైట్ షేర్స్ ఇష్యూ చేయకముందు నాన్న మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత ఉందయ్యా అంటే 21 రూపీస్ ఉంది నాన్న. దీన్నే మనం ఏమంటామంటే కమ్ రైట్ ప్రైస్ అంటాం. అంటే ఏంటో చూద్దాం. కంపెనీ ఏ రోజైతే రైట్స్ని అనౌన్స్ చేస్తుందో, బాబు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా 5 షేర్లు కలిగిన వాళ్ళు ఒక షేర్ని 15 రూపాయలకే కొనుక్కోవచ్చు, దీనికోసం ఒక 30 డేస్ టైం పీరియడ్ ఇస్తున్నాము అని ఏ రోజైతే కంపెనీ అనౌన్స్ చేస్తుందో రైట్స్ ఇష్యూని, అక్కడ నుంచి మనకి ఈ రైట్స్ ఇష్యూ ఆఫర్ ఎన్ని రోజులు క్లోజ్ అయిపోతుంది? 30 డేస్ అని చెప్పారు. సో రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసింది రోజు నుంచి 30 డేస్ లోపు ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోవాలి, లేకపోతే ల్యాప్స్ అయిపోతుంది. 5 షేర్లు ఉంటే ఒక్కొక్క షేరు 15 రూపాయలు కొనుక్కోవచ్చు, మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ధరకి. ఏ రోజైతే కంపెనీ రైట్స్ని అనౌన్స్ చేసిందో అప్పుడు వెంటనే నాన్న స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ కంపెనీ యొక్క షేర్లు మొత్తం కూడా కమ్ రైట్ బేసిస్ మీద ట్రేడ్ అవుతూ ఉంటాయి. కమ్ రైట్ బేసిస్ మీద అంటే ఇప్పుడు కనుక ఆ కంపెనీ షేర్ కనుక కొన్నట్లయితే ఈ పీరియడ్లో, దాని ద్వారా 5 షేర్లు కొనుక్కున్నట్లయితే ఆ కంపెనీవి వాటిని ఉపయోగించుకొని ఇంకొక షేరు తక్కువకే పొందొచ్చు మనం 15 రూపాయలకి. అందుకని జనరల్గా రైట్స్ అనౌన్స్ చేయగానే ఆ కంపెనీ షేర్ కొంత పెరుగుతుంది మార్కెట్లో. దాన్ని ఏమంటామంటే రైట్స్ ఇష్యూ ఉంది కదా, ఆ ఆఫర్తో కూడినటువంటి షేర్ ప్రైస్ కాబట్టి దాన్ని మనం కమ్ రైట్ ప్రైస్ అంటాం. కమ్ రైట్ ప్రైస్ ఇప్పుడు కూడా కొంత మార్కెట్ ప్రైస్ కంటే, నార్మల్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే 5 రూపాయలు 5 షేర్లు కనుక నేను కొంచెం ఎక్కువ పెట్టి కొన్నా కూడా తర్వాత ఇంకొక షేర్ నేను 15 రూపాయలకే కొనవచ్చు అని మార్కెట్లో ఇన్వెస్టర్స్ కూడా కొంత ఎక్కువ పెట్టడానికి కూడా సిద్ధపడతారు. దాన్నే మనం ఏమంటామంటే కమ్ రైట్ ప్రైస్ అంటాం. అంటే కమ్ రైట్ ప్రైస్ అన్నది ఎప్పుడు కూడా నార్మల్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రైట్ ప్రైస్ 15 రూపాయలు ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగానే ఉంటుంది. అప్పుడే కదా వీడికి ఆఫర్, లేకపోతే మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువకి ఇస్తా అంటే వాడికి ఏం ఆఫర్ అది? అవునా కాదా? సో కమ్ రైట్ ప్రైస్ ఏమో మార్కెట్ ప్రైస్, నార్మల్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది నాన్న. వాళ్ళకి ఆఫర్ చేసే ప్రైస్ ఏమో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఈ 30 డేస్ అయిపోతాయి కదా, 30 డేస్కి ఏం చేశారు? ఆ 30 రోజు చివరిలో ఏం చేసేసారంటే కనుక అందరూ ఎక్సైజ్ చేసుకున్నారు, 10,000 రైట్ షేర్స్ని ఇష్యూ చేశారు. రైట్ షేర్స్ అన్ని ఇష్యూ అయిపోయి ఆఫర్ మనకి ఏ రోజుతో క్లోజ్ అయిపోయింది? 30 డేస్కి ఆఫర్ క్లోజ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి, ఆఫర్ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి రైట్స్ ఇక ఎక్స్ రైట్ షేర్స్ అయిపోతాయి. ఏమైపోతాయి నాన్న? ఎక్స్ రైట్ షేర్స్ అంటే మళ్ళీ నార్మల్ ప్రైస్కి వచ్చేస్తాయి అవి, ఎక్స్ రైట్ షేర్స్. ఆ ఎక్స్ రైట్ ప్రైస్ని మనం కనుక్కోవాలట. ఎలా కనుక్కోవాలంటే షేర్ ప్రైస్ కనుక్కోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎట్సెట్రా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేమీ కాకుండా థియరిటికల్గా ఎక్స్ రైట్ ప్రైస్ ఎంతో కనుక్కోమని చెప్పారు.
ఎక్స్ రైట్ ప్రైస్ ఇప్పుడు ఎలా కనుక్కోవాలంట ఒక చిన్న ఫార్ములా చెప్పారు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఏం లెక్కలో తీసుకోకుండా థియరిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రం లెక్కలో తీసుకోమన్నారు కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు నాన్న. థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. ఎలా కనుక్కోమని చెప్పారు దీన్ని? థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ outstanding prior to rights issue plus proceeds from right shares whole divided by total number of shares after issue of right shares. చూద్దాం దీన్ని ఎలా కంప్యూట్ చేయాలి అన్న సంగతి. ఓకేనా అన్న? ఎలా చేయాలి? మన ఎగ్జాంపుల్ దట్ ఈక్వల్ టు ఈ రైట్ షేర్స్ ఇష్యూ చేయకముందు మన ఎగ్జాంపుల్ ఎంతనే నాన్న? 50,000. రైట్స్ ఇష్యూకి ముందు 50,000. మార్కెట్ ప్రైస్ ఎంత ఉందన్న మనకి రైట్స్ ఇష్యూ చేయకముందు? 21 రూపీస్. కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పాం కదా. ప్లస్ ఎన్ని షేర్స్ ఇష్యూ చేసావు రైట్ షేర్స్ రూపంలో? 10,000. ఒక్కొక్క దాని విలువ ఎంత? 15 రూపీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ దగ్గర ఉన్న 60,000 షేర్స్లో 50,000 విలువేమో 21 రూపీసు, 10,000 షేర్స్ విలువేమో 15 రూపాయలు. వెరీ గుడ్. అటువంటప్పుడు ఒక్కొక్క షేర్కి ఆన్ అన్ యావరేజ్ ఎంత ఉంటుంది? వాల్యూ. సో ఎంత అయిపోయినట్లా మనకి ఇది? 21 డివైడ్ 12 lakhs వచ్చింది అన్న. ఇది 12 lakhs డివైడెడ్ బై 60,000 దట్ ఈక్వల్ టు ₹20. వాట్ ఈస్ దిస్? థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. అంటే ఇది నార్మల్ ప్రైస్ అనమాట. ఇంకా రైట్స్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి నార్మల్ ప్రైస్. ఓకే. సో వీ హ్యావ్ కంప్యూటెడ్ వాట్ నాన్న? థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. సరే, కమ్ రేట్ ప్రైస్ ఏమో 21 ఉంది, రైట్స్ ప్రైస్ ఏమో 15 ఉంది. ఎక్స్ రైట్ ప్రైస్ నార్మల్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ ఎంత అయిపోయింది? 20 ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు మొత్తం నువ్వు ఎన్ని షేర్స్ ఇష్యూ చేసావేంటి రైట్ షేర్స్ రూపంలో? 10,000 షేర్స్ ఇష్యూ చేశాను. ఎంత వచ్చింది ఒక్కొక్క దాని మీద? 15 రూపీస్ వచ్చింది. మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ చేసావు? 1,50,000. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి డిస్కౌంట్కి నువ్వు షేర్స్ ఇష్యూ చేయడం వల్ల నీ చేతికి వచ్చిన అమౌంట్ 1,50,000. అవునా కాదా? వీళ్ళకి డిస్కౌంట్ ఇచ్చావు. నార్మల్గా అయితే 20 రూపీస్ అయ్యా, కానీ వీళ్ళకి 15 రూపీస్కి ఇచ్చావు. అవునా కాదా? కొంత డిస్కౌంట్కి ఇష్యూ చేసావు. ఇదే డిస్కౌంట్ ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చని ఫస్టే చెప్పాను. 10 షేర్లని నేను 10% డిస్కౌంట్ కొనాలైనా చెప్పొచ్చు, లేదా 9 షేర్లకేమో ఫుల్ ప్రైస్ పెట్టి కొంటే ఒక షేర్ నాకు ఫ్రీగా ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పాను. ఆ రెండో కాన్సెప్ట్ ఇక్కడ వాడదాం. బాబు మొత్తం నీకు వచ్చిన ప్రాసీడింగ్స్ ఎంత? 1,50,000. ఒకవేళ ఈ 1,50,000 రావాలి అంటే నార్మల్ ఎక్స్రేట్ ప్రైస్ దగ్గర నువ్వు ఎన్ని షేర్లు ఇష్యూ చేసి ఉంటే సరిపోయేది? ఎన్ని షేర్ల? నార్మల్ ప్రైస్ దగ్గర అయితే కనుక 1,50,000 డివైడెడ్ బై ఒక్కొక్క దాని విలువ 20 రూపీస్. అప్పుడు నేను 7,500 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసి ఉంటే సరిపోయేది. అర్థమవుతుందా? సో నార్మల్గా 7,500 షేర్స్ కనుక ఇష్యూ చేసి ఉంటే 1,50,000 వచ్చేది. కానీ ఇదే 1,50,000 కోసం నువ్వు 10,000 షేర్స్ ఇష్యూ చేసావు. ఎవరికి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. ఇప్పుడు ఈ 10,000 షేర్స్ నట 2 రకాలుగా విడగొట్టొచ్చట మనం. ఇందా చెప్పుకునే విధంగానే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే. ఈ 10,000 షేర్స్ని ఎలా విడగొట్టచ్చు అంటే ఇప్పుడు మనం 2 రకాలుగా అంటే 7,500 షేర్స్ ఏమో నేను ఫుల్ కన్సిడరేషన్కి ఇచ్చానయ్యా. ఫుల్ కన్సిడరేషన్కి
2500 షేర్స్ ఏమో నిల్ కన్సిడరేషన్కి ఇచ్చాం. ఈ నిల్ కన్సిడరేషన్ ఏది అంటాం అనుకుంటాం మనం, ఏంటన్నది అనుకున్న పేరే బోనస్. అంటే నువ్వు 10,000 రైట్ షేర్స్ ఇష్యూ చేసినట్లయితే వాటిల్లో 2,500 షేర్లు నువ్వు ఫ్రీగా ఇచ్చినట్లు, 7,500 షేర్లు ఏమో వాటి నార్మల్ ప్రైస్కే ఇచ్చేసినట్లుగా భావించమని చెప్పింది. ఓహో, ఇప్పుడు ఈ 10,000 షేర్స్ మనం బైఫర్కేట్ చేసామన్నమాట. 7,500 షేర్స్ ఇష్యూడ్ ఫర్ నార్మల్ కన్సిడరేషన్, దాని ద్వారా మన క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఓకే, ఈ 2,500 షేర్స్ ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇచ్చాం, దీని ద్వారా ఎటువంటి క్యాష్ ఫ్లోస్ లేవు. మరి ఈ 2,500 షేర్స్ ఏవైతే ఉన్నాయో మనకి, వీటి వల్ల ఎటువంటి క్యాష్ ఫ్లోస్ ఏమీ లేవు కాబట్టి నాన్న, వీటి మీద మనం ఏ అప్లై చేయకూడదు, ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. టైం ఫ్యాక్టర్ అప్లై చేయకూడదు, హోల్ ఇయర్కి తీసుకోవాలి. బోనస్ షేర్స్ కరెంట్ ఇయర్లో ఎప్పుడు ఇష్యూ చేసినా కూడా ఏమనుకున్నాం మనం, బిగినింగ్ నుంచే ఉన్నట్లు అనుకున్నాం కదా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఎప్పుడు నాన్న రైట్ షేర్స్ ఇష్యూ చేసింది మనకి, మిడిల్ ఆఫ్ ది ఇయర్లో రైట్ షేర్స్ ఇష్యూ చేశారే అనుకుందాం. ఎప్పుడు నాన్న, మిడిల్ ఆఫ్ ది ఇయర్లో రైట్ షేర్స్ ఇష్యూ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఇప్పుడు ఏమనుకుంటాం మనం, ఈ 10,000 షేర్లలో 2,500 షేర్లు బోనస్ షేర్లు కూడా ఉన్నాయి, 7,500 షేర్లు ఏమో నార్మల్ ప్రైస్కి ఇష్యూ చేసింది అనుకొని 2,500 షేర్ల మీద ఇంటూ 12/12 వేసుకుంటాం నాన్న. 7,500 షేర్లు మామూలుగా మనం ఇష్యూ చేసేవాళ్ళం కదా షేర్స్, అప్పుడు ఏం చేసేవాళ్ళం, 7,500 ఇంటూ 6/12 వేస్తాం కదా. ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి అని చెప్పారు. ఇది కాన్సెప్ట్, అర్థమవుతుందా? అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి నువ్వు డిస్కౌంట్కి ఇచ్చావు కాబట్టి, ఆ డిస్కౌంట్ పోను, అసలు డిస్కౌంట్ లేకపోయినట్లయితే అదే అమౌంట్ కోసం ఎన్ని షేర్లు ఇవ్వాల్సి వస్తుంది నార్మల్ కన్సిడరేషన్ దగ్గర, అవి పక్కన కనుక్కో, మొత్తం టోటల్ షేర్స్లోంచి వాటిని తీసేస్తే వచ్చేవి బోనస్ షేర్స్గా భావించు అని చెప్పింది. అందుకేనా, ఎవ్రీ రైట్ ఇష్యూ ఇంక్లూడ్స్ ఏ హిడెన్ ఎలిమెంట్ ఆఫ్ బోనస్. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు దీన్నే ఏం చేసిందయ్యా అంటే కొన్ని స్టెప్స్ రూపంలో చెప్పింది అన్న. ఈ విధంగా ఇప్పుడు బోనస్ షేర్స్ మనం కనుక్కున్నాం కదా కాన్సెప్ట్ ఆధారంగా, దాన్ని ప్రతిసారి కాన్సెప్ట్ అప్లై చేసి విడగొట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుందేమో అని చెప్పి ఏం చేసిందయ్యా అంటే కొన్ని స్టెప్స్ చెప్పింది మనకి స్టాండర్డ్. ఏంటో చూద్దాం స్టెప్స్. స్టెప్ 1 అంటున్నా అన్న, కొన్ని స్టెప్స్ చెప్పింది. స్టెప్స్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ BEPS ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్. స్టెప్ 1, కంప్యూట్ థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. ఇప్పుడే చెప్పాం కదా మనం, థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ అంటే ఏమనుకున్నాం, వాల్యూ ఆఫ్ టోటల్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఆఫ్టర్ ద ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్. ఇట్లాగే అనుకోవచ్చు, లేదా ఇక్కడ మనం చూపించాం గుర్తుందా, ఈ విధంగా విడగొట్టుకొని రాసుకోవచ్చు. ఇలా రాసుకుందాం, థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ప్రయర్ టు రైట్స్ ఇష్యూ ప్లస్ ప్రాసీడ్స్ ఫ్రమ్ రైట్ షేర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్. అది ఎట్లాగో మనం ఇందాకే కనుక్కున్నాం. స్టెప్ 2, కంప్యూట్ రైట్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అట. ఈ రైట్ షేర్స్లో ఉన్నటువంటి బోనస్ షేర్స్ని అడ్జస్ట్ చేయడానికి మనం రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి కనుక్కోవాలట. ఎలా అంటది, రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కమ్ రైట్ షేర్ ప్రైస్ డివైడెడ్ బై థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. మన ఎగ్జాంపుల్లో చూద్దాం నాన్న, మన ఎగ్జాంపుల్లో ఎంత వచ్చింది మనకి అది. ఇప్పుడు రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏమని చెప్పారు, మార్కెట్ ప్రైస్ ప్రయర్ టు రైట్స్ ఇష్యూ 21 ఉంది, డివైడెడ్ బై థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 20. 21 డివైడెడ్ బై 20, హౌ మచ్ ఇస్ దట్ నాన్న, 1.05 వచ్చింది. వెరీ గుడ్. తర్వాత స్టెప్ 3 ఏం కంప్యూట్ చేయమన్నారు, కంప్యూట్ బోనస్ షేర్స్ హిడెన్ ఇన్ రైట్ షేర్స్. ఎలా కనుక్కోవాలంట, బోనస్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఇయర్ బిగినింగ్. మన ఎగ్జాంపుల్ ఇయర్ బిగినింగ్లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 50,000 ఉన్నాయి, ఇంటూ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ -1 అంటే ఇప్పుడు మనకి బోనస్ షేర్స్. నెక్స్ట్ బోనస్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్స్ ఇష్యూ కంటే ముందు మన దగ్గర ఉన్నటువంటివి 50,000 షేర్స్ ఇంటూ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఏమో 1.05 వచ్చింది, దాంట్లోంచి 1 తీసేయమంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎంత రానా ఇది 50,000 ఇంటూ 0.05, హౌ మచ్ ఇస్ దట్ 2,500. సో బోనస్ షేర్స్ ఎన్నో కనుక్కున్నాం, ఇక రిమైనింగ్ షేర్స్ ఎన్ని ఉంటాయి, 10,000 రైట్ షేర్స్లో 2,500 షేర్లు బోనస్ షేర్స్ అయితే మిగిలిన 7,500 షేర్లు నార్మల్ కన్సిడరేషన్కే ఇష్యూ చేసిన షేర్లు. ఈ విధంగా రైట్ షేర్స్ మనం విడగొట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకేమన్నాడు, కంప్యూట్ పేస్ అంటే ఏంటన్న, ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ వేన్స్. ఇప్పుడు మరి వేన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం మనం. ఓకే, వేన్స్
రెండింటికి వస్తున్నాను. వెయిన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ BEPS ఆఫ్ ప్రీవియస్ ఇయర్. మరి ఇప్పుడు ఇక్కడ బోనస్ షేర్స్ ఉన్నాయి కదా నాన్న, బోనస్ షేర్స్ ఉంటే ప్రీవియస్ ఇయర్ BEPSను కూడా మనం ఏం చేయాలి, రీకంప్యూట్ చేయాలి. ఏం చేయాలన్నా రీకంప్యూట్. ఒక రకంగా ఏంటన్నా BEPS అంటే రీకంప్యూటెడ్ BEPS, రీకంప్యూటెడ్ BEPS ఆఫ్ ప్రీవియస్ ఇయర్. దానికి ఎలా కనుక్కునే వాళ్ళం, ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లో 50,000 ఉన్నాయి ప్లస్ కరెంట్ ఇయర్లో ఇప్పుడు ఈ రైట్ షేర్స్ 10,000లో 2,500 షేర్లు మనం బోనస్ షేర్స్ అనుకున్నాం కదా, అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లోనే ఇష్యూ చేసి ఉంటామని చెప్పి ప్రజంప్షన్ తీసుకోమని చెప్పింది. గుర్తుంది కదా అక్కడ, అందుకే అక్కడ అన్నిసార్లు చెప్పింది 2,500. సో ఇప్పుడు ఎంత అయిపోయింది అనేవి 52,500 షేర్స్ అయిపోయాయి. అలాగే వేన్స్ ఫర్ ఇవన్నీ షేర్స్ అన్నాయి. షేర్స్ బి ఫర్ BEPS ఆఫ్ కరెంట్ ఇయర్. ఇక ఏముందన్న దీంట్లో కరెంట్ ఇయర్కి సంబంధించి ఇయర్ బిగినింగ్లో ఎన్ని ఉన్నాయి, 50,000 ఇంటూ 12/12 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, ప్లస్ ఈ 10,000 షేర్లు ఇప్పుడు రెండుగా విడగొట్టాంగా మనం, రైట్ షేర్స్ కాదు ఇంకా, రెండుగా విడగొట్టాం. వాటిలో 2,500 షేర్లు ఏమో బోనస్ షేర్లు, 7,500 షేర్లు ఏమో నార్మల్ కన్సిడరేషన్కి ఇష్యూ చేసుకునే షేర్లు. మరి వీటిల్లో మళ్ళీ బోనస్ షేర్స్కి మనం టైం ఫ్యాక్టర్ని అప్లై చెయ్యం. ప్లస్ మిగిలిన 7,500 ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నార్మల్ కన్సిడరేషన్కి ఇష్యూ చేసిన షేర్స్ అయిపోయాయి కాబట్టి వాటి మీద మనం ఏం చేస్తాం అన్న, టైం ఫ్యాక్టర్ని అప్లై చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్ అన్న? వెరీ గుడ్. సో ఎంత అయిపోయినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్లో 50,000 ప్లస్ 2,500 ప్లస్ 7,500 ఇంటూ 6/12. సో 50,000 ప్లస్ 2,500 ప్లస్ 56,250 షేర్స్. దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకేనా అన్న? ఇక్కడ మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే బోనస్ షేర్స్ ఎంత వచ్చాయి, 2,500. మన ఇక్కడ కాన్సెప్ట్లో కూడా చూసాం, విడగొడితే ఎంత వచ్చాయి మనకి అవి 2,500. 9 షేర్లు కొంటే ఒక షేర్ ఫ్రీగా ఇచ్చాడు, అంతేనా కదా? ఇప్పుడేమంటాం, 7,500 షేర్లు కొంటే 2,500 షేర్లు నాకు ఫ్రీగా ఇచ్చారు, అవునా కాదా? ఎలా చెప్పినా కరెక్టే. ఇది ఒకసారి రాసుకోండి అన్న, ఇంపార్టెంట్ ఇది. This is the concept of sorry